హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 323 పాయింట్స్ డౌన్ అయి 58,341 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 88 పాయింట్స్ ఫాల్ అయి 17,415 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 170 పాయింట్స్ దగ్గరగా నియర్లీ 169 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయి 37,441 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ యాక్టివిటీని గమనిస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ర్యాలీ అవుతూ అరౌండ్ 17,600 వరకు రావడం అండ్ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ లో మన మార్కెట్ లో ఫాల్ అయితే కనిపించింది. నియర్లీ 250 పాయింట్స్ దగ్గరగా టాప్ సైడ్ నుంచి మార్కెట్ లో ఫాల్ కనిపించింది. మార్కెట్ ఇలా ఫాల్ అవడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వాటిని మాట్లాడుకునే ముందు ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఉన్న ఇంపార్టెంట్ డేటాని గమనిస్తే గ్లోబల్ మార్కెట్స్ మనకి నెగిటివ్ లో ఉంటున్నా ఎస్జెక్స్ నిఫ్టీ నియర్లీ 68 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో ఉంది. ఎస్జెక్స్ నిఫ్టీ 60 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో ఉంది కాబట్టి గ్యాప్ అప్ అవుతుంది. కానీ స్టిల్ మార్కెట్ అనేది ఒక డిసెండింగ్ ఛానల్లోనే ఉంది. డిసెండింగ్ ఛానల్ ఏంటి నిన్నటి వీడియోలో అనుకున్నాం, గుర్తుందా? ఇంకా స్టిల్ నిఫ్టీ డిసెండింగ్ ఛానల్లోనే ఉంది. అండ్ ఈ డిసెండింగ్ ఛానల్ని బ్రేక్ చేయాలంటే నిఫ్టీ 18,040 అబోవ్ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ బిలో ఉన్నంత వరకు కూడా మార్కెట్లో ఒక బేరిష్ సెంటిమెంట్ 17,620 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి టాప్ సైడ్ కి వెళ్తేనే మనం బులిష్ ఆర్ పాజిటివ్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. బికాస్ అది ప్రీవియస్ గా కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ చేసింది అండ్ ర్యాలీలో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. కాబట్టి 17,620 లెవెల్ ని పర్సనల్ గా నేను గమనించాను. అండ్ ఇవాళ ఫ్రమ్ 17,600 మార్కెట్ లో ఒక సివియర్ సెల్ ఆఫ్ సెకండ్ హాఫ్ లో వచ్చింది కదా. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జర్మనీ రిలేటెడ్గా కంప్లీట్ లాక్డౌన్ విధించారని వస్తున్న అప్డేట్స్. దీంతో పాటు మీరు యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓపెనింగ్ నుంచి చూస్తే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అని కూడా ఓపెనింగ్ బాగానే అయ్యాయి, కానీ ఓపెనింగ్ నుంచి కూడా యూరోపియన్ మార్కెట్స్లో కూడా సెల్ ఆఫ్ కనిపించింది. అండ్ పర్టికులర్గా ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మీరు గమనిస్తుంటే ఈవెన్ నిన్న మార్కెట్లో అంతలా ర్యాలీ వచ్చిన ఎఫ్ఐఎస్ దగ్గర ఒక హ్యూజ్ సెల్లింగ్ కనిపిస్తుంది. నియర్లీ 4,477 crore దగ్గరగా నిన్న కూడా మార్కెట్ ర్యాలీ అయిన రోజు కూడా ఎఫ్ఐఎస్ దగ్గర సెల్లింగ్ కనిపిస్తుంది. సో ద బేస్ లైన్ వాళ్ళ యాక్టివిటీలో ఎటువంటి చేంజ్ లేదు అండ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా బేరిష్ గా ఉండడం అండ్ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ. సో కొన్ని నేషన్స్ లో రెస్ట్రిక్షన్స్ ని విధిస్తున్నారు. ఆ నేషన్స్ కి రిలేటెడ్ గా మన కంపెనీస్ ఏదైనా బిజినెస్ ని చేస్తుంటే వాటికి కూడా ఇంపాక్ట్ ఉంటుందని అప్డేట్స్ అయితే మార్కెట్ లో కనిపిస్తున్నాయి. రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నారని వస్తున్న నెగిటివ్ అప్డేట్స్ అండ్ సెకండ్ హాఫ్ లో గ్లోబల్ మార్కెట్స్ లో కనిపించిన వీక్ సెంటిమెంట్ లైక్ యూరోపియన్ మార్కెట్ లో కనిపించిన వీక్ సెంటిమెంట్ కూడా సెకండ్ హాఫ్ లో మన మార్కెట్స్ ని కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఫర్దర్ గా కూడా మార్కెట్ ఫాలో అవుతుంటే 17,360 లెవెల్ ని ఇంపార్టెంట్ గా గమనించండి. బికాస్ ఇవాళ కూడా ఆ రేంజ్లోనే 17,360 నియర్గా 17,354 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న నిఫ్టీ సపోర్ట్ కూడా 17,360. సో ఫర్దర్గా నిఫ్టీలో ఫాల్ వస్తున్నప్పుడు ఇఫ్ 17,360 బిలో మార్కెట్ సస్టైన్ అయితే 1 hour క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్గా అది మార్కెట్ రిలేటెడ్గా బేరిష్గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి వెరీ షార్ట్గా మనకి నిఫ్టీ రిలేటెడ్గా సపోర్ట్ 17,360. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుంది. ప్రీవియస్గా ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా 50% క్యాష్ అండ్ 50% ప్లెజ్డ్ మనీని కంపల్సరీగా యూజ్ చేయాలి ఫ్రమ్ December 1st అనే అప్డేట్ అయితే వచ్చింది కదా. కానీ ఇప్పుడు ఆ December 1st నుంచి February 28కి ఆ రూల్స్ని డిఫర్ చేశారని చెప్తున్నారు. మీ దగ్గర ఒకవేళ స్టాక్స్ ఉండి ఆ స్టాక్స్ని మీరు తాకట్టు పెడితే మీకు కొంత హెయిర్ కట్ వెళ్ళి ప్లెజ్డ్ మనీ వస్తుంది, మీన్స్ తాకట్టు పెట్టిన డబ్బులు వస్తుంది. ఆ డబ్బుల్ని కంప్లీట్గా కూడా యాక్సెప్ట్ చేసే బ్రోకర్స్ ప్రెజెంట్ ఉన్నారు. మీన్స్ అదే 100%గా తీసుకుంటూ మిమ్మల్ని ఆప్షన్ సెల్లింగ్ కానీ ఇంట్రాడేలో చేసే ట్రేడింగ్ యాక్టివిటీ కానీ ఈక్విటీ ట్రేడింగ్ కానీ అలో చేసే బ్రోకర్స్ ప్రెజెంట్ ఉన్నారు. కానీ అలా కంప్లీట్ మనీని తీసుకోకూడదని, అలా ప్లెగ్ చేసిన తర్వాత హెయిర్ కట్ పోను వచ్చిన మనీలో 50% మాత్రమే అలో చేయాలి. రెస్ట్ ఆఫ్ ద 50% ఆ క్లయింట్ దగ్గర ఉన్న క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ కాంపోనెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలని ఎలా సెబీ వాళ్ళు ప్రీవియస్గా చెప్పారు. అండ్ December 1st నుంచి వర్తిస్తుందన్నారు. కానీ ఇప్పుడు December 1st కాదు, February 28 మీన్స్ ఫిబ్రవరి మంత్ ఎండ్ తర్వాత నుంచి అమలు అవుతుందనేలా సెబీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంత స్ట్రాంగ్ గా టాప్ సైడ్ మూవ్ అయ్యి అండ్ అక్కడి నుంచి స్లైడ్ అవుతూ ఓవరాల్ గా నెగిటివ్ లో భారతీ ఎయిర్టెల్ క్లోజ్ అయింది. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మూడీస్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. వాళ్ళు మెన్షన్ చేస్తున్నది రీసెంట్గా భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ప్రైస్ హైక్ తీసుకున్నారు. ఎంట్రీ లెవెల్ ప్లాన్ని 49 నుంచి 79కి మార్చారు. ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళ రిలేటెడ్గా సబ్స్క్రైబర్స్ తగ్గుతారని, బట్ సర్ప్రైజింగ్గా రీసెంట్గా కూడా సబ్స్క్రైబర్స్ని వీళ్ళు యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఆ 79 నుంచి 99 చేస్తూ మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ అన్నిటిని 20 to 25% పెంచారు కదా. ఇన్ ద వర్స్ట్ కేస్ వీళ్ళ ప్రెసెంట్ సబ్స్క్రైబర్స్ని 6% దగ్గరగా లాస్ అయినా నియర్లీ వీళ్ళ టెలికాం మార్కెట్ షేర్ 30.4%గా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చూస్తే 35.5 crore దగ్గరగా సబ్స్క్రైబర్స్ వీళ్ళ అండర్లో ఉన్నారు. అందులో 6% సబ్స్క్రైబర్స్ని లాస్ అయినా పర్లేదు. వీళ్ళు ప్లాన్ ప్రైజెస్ ఇలా పెంచడంతో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ 20 to 25% దగ్గరగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని 6% దగ్గరగా పెంచుతుంది. కాబట్టి ఇది ఫర్దర్ గా కూడా ఎయిర్టెల్ కి పాజిటివ్ గా ఉంటుందని ఎయిర్టెల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా మూడీస్ వాళ్ళు ఇచ్చిన స్టేబుల్ అవుట్లుక్ ని పాజిటివ్ అవుట్లుక్ కి అప్గ్రేడ్ చేస్తూ బిజినెస్ బెటర్ గా ఉంటే వీళ్ళ రిలేటెడ్ గా రేటింగ్ అప్గ్రేడ్ కూడా ఉంటుందని ఎలా మూడీస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ పిఎస్బి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ప్రైవేటైజేషన్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కూడా సేమ్ అప్డేట్స్
ఈ వింటర్ పార్లమెంట్ సెషన్స్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ రెండింటిని కూడా ప్రైవేటైజేషన్ చేయబోతున్నారని అండ్ దీని రిలేటెడ్ గా అప్డేట్ ఈ వింటర్ పార్లమెంట్ సెషన్ లో మనకు వస్తుందని ఇలా అప్డేట్ రావడంతో స్టాక్స్ రెండు కూడా పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. ఇలా మూవ్ అయిన తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర లేదు. సో ఈ ప్రైవేటైజేషన్ రిలేటెడ్ గా వస్తున్న ఏ అప్డేట్స్ కూడా అఫీషియల్ కాదని ఇలా బ్యాంక్స్ అయితే అప్డేట్ చేశాయి. కానీ బట్ స్టిల్ మార్కెట్ ఈ రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ కి వెళ్తాయని ఒక స్ట్రాంగ్ హోప్ తోనే ఈవెన్ ఈ అప్డేట్స్ తర్వాత కూడా 2 స్టాక్స్ కూడా నియర్లీ 10% దగ్గరగా పాజిటివ్ గా గెయిన్ అయ్యి క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ కరెంట్ CEO పునీత్ గోయింకా గారు APOS సమిట్ లో జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ మర్జర్ రిలేటెడ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ వీళ్ళిద్దరి మధ్యలో డీల్ అనేది ఫైనల్ స్టేజెస్ లో ఉందని, ఒక ఫైనల్ అప్డేట్ కమింగ్ డేస్ లో వస్తుందనేలా పునీత్ గోయింకా గారు చేసిన స్టేట్మెంట్స్ నిన్న November 23 మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్స్ తో స్టాక్ ని పాజిటివ్ గా మూవ్ చేశాయి. అండ్ కోల్ ఇండియా మేనేజ్మెంట్ November 29 బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా క్రిప్టో కరెన్సీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే నిన్నటి నుంచి వస్తున్న అప్డేట్స్ ని డెఫినెట్లీ మీరు ట్రాక్ చేసి ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా 15 to 20 అండ్ ఈవెన్ మోర్ దాన్ 20% దగ్గరగా ఫాలో అయ్యాయి. దీని రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని ఇండియాలో బ్యాన్ చేయాలనుకుంటుంది. ఈ క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంటాయి. అలానే బ్లాక్ చైన్ టెక్నాలజీని అవాయిడ్ చేయాలని కాదు, RBI రెగ్యులేటెడ్గా ఉండే ఒక డిజిటల్ కరెన్సీని మీన్స్ RBI రెగ్యులేషన్తో ఉండే ఒక క్రిప్టో కరెన్సీని RBI ద్వారా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసేలా RBI ఫ్రేమ్వర్క్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ని తీసుకొచ్చే క్రిప్టో కరెన్సీ బిల్ని వింటర్ పార్లమెంట్ సెషన్లో పాస్ చేయాలన్నట్టు గవర్నమెంట్ ప్రయత్నిస్తుందనే అప్డేట్స్ అయితే నిన్న మార్కెట్లోకి వచ్చాయి. ఇది మార్కెట్లోకి ఎలాంటి సెంటిమెంట్ని తీసుకెళ్ళిందంటే ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఇండియన్స్ క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా గవర్నమెంట్ చర్యలు తీసుకోబోతుంది. ఎవరెవరైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కొంత ఫియర్కి లోనే మోస్ట్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీస్లో అయితే స్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్తో ట్రేడ్ అయ్యే క్రిప్టో కరెన్సీస్లో మనకు ఫాల్ అయితే కనిపించింది. గ్లోబల్గా ట్రేడ్ అయ్యే క్రిప్టో కరెన్సీస్ కంటే కూడా రూపీతో ట్రేడ్ అయ్యే క్రిప్టో కరెన్సీ 6 to 7% దగ్గరగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యూఎస్లో ఒక బిట్ కాయిన్ 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంటే ఇండియాలో 106 or 107లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఇండియాలో ఉన్న డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా గ్లోబల్తో పోలిస్తే ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీస్ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంటాయి. అలాంటిది నిన్న ఇలాంటి అప్డేట్ వచ్చేసరికి అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీస్ వచ్చిన ఫాల్తో ఇప్పుడు గ్లోబల్తో పోలిస్తే గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ప్రైజెస్తో పోలిస్తే ఇండియన్ క్రిప్టో కరెన్సీ ప్రైజెస్ కొంత డిస్కౌంట్లోకి మూవ్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, నిన్న మనకు వచ్చిన గవర్నమెంట్ అప్డేట్లో మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ లైన్, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని ఇండియాలో బ్యాన్ చేయాలనుకుంటూ RBI రెగ్యులేటెడ్గా ఒక క్రిప్టో కరెన్సీని మార్కెట్లోకి తీసుకురావాలని. ప్రైవేట్ క్రిప్టో అంటే మీనింగ్ ఏంటి? ఈ బిట్ కాయిన్ కానీ ఎథీరియం ఇవి కూడా వస్తాయా, లేదంటే ఏదైనా ఇండివిజువల్ ఆర్ ఏదైనా కంపెనీ వాళ్ళు కంట్రోల్ చేయగలిగి మీన్స్ వాళ్ళ రిలేటెడ్గా ఓనర్షిప్ ఉండే క్రిప్టో కరెన్సీస్ వస్తాయా? వీటి రిలేటెడ్గా ఒక క్లియర్ డెఫినేషన్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఇంతకీ RBI వాళ్ళకి ఏం అవసరం? క్రిప్టో కరెన్సీ వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి RBI వాళ్ళకి ఏం నీడ్ ఉంది? సో ఇది కూడా మనం లాజిక్ కూడా ఆలోచించాలి. ఇక్కడ మనందరికీ తెలిసింది మోస్ట్లీ బిట్ కాయిన్ లేకపోతే ఎథీరియం ఇలా మోస్ట్లీ ఒక 5 to 6 క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్గా మనకు ఐడియా ఉంటుంది. కానీ మీకు తెలుసా మోర్ దాన్ 6,000 క్రిప్టో కరెన్సీస్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ వీటి రిలేటెడ్గా డీటెయిల్ స్టడీ చేయకుండా మనం దాని రిలేటెడ్గా నెగిటివ్ ఆర్ పాజిటివ్ కామెంట్స్ చేయలేం. బట్ ఎవరైతే కొత్త కొత్త కాయిన్స్ కనిపించిన ప్రతి కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఈవెన్ ఇన్ ఫ్యూచర్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా రికగ్నైజేషన్ వచ్చి వాటిని ప్రజలు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే కూడా 6,000 కాయిన్స్ని యూజ్ చేస్తారా? మహా అయితే 10 or 20 కాయిన్స్కి మించి ఎక్కువగా యూసేజ్లోకి అయితే ఉండవు. మోస్ట్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీస్ ఏవైతే సోషల్ మీడియా ద్వారా హైప్ అవుతున్నాయో వాటి రిలేటెడ్గా డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నేను ఎంటైర్ టెక్నాలజీని తప్పు పట్టట్లేదు, కానీ కొత్త కొత్త కాయిన్స్ని తీసుకొచ్చి ఆ ప్రతి ఒక్క కాయిన్ పెరిగిపోవాలి, ప్రతి ఒక్కటి క్రిప్టో కరెన్సీ, ప్రతి ఒక్కటి పెరుగుతుంది కొనండి అని మీకు ఏవైతే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తుంటాయో వాటి రిలేటెడ్గా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ KPR మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ వల్ల పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ KPR మిల్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పాజిటివ్ అప్డేట్ అయితే చేశారు. వీళ్ళకి సంబంధించిన తమిళనాడు ప్లాంట్లో 42 మిలియన్ దగ్గరగా గార్మెంట్స్ని ప్రొడక్షన్ చేసే కెపాసిటీని స్టార్ట్ చేస్తున్నారని అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. దీంతో ఇండియాలోనే లార్జెస్ట్ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ గార్మెంట్ కంపెనీగా KPR మిల్స్ అయితే ఉంటుంది. ఎగ్జిస్టింగ్గా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా టైం టు టైం బెటర్ గ్రోత్ని చూపిస్తున్నారు. అండ్ అడిషనల్గా వీళ్ళ కెపాసిటీస్ని ప్రెజెంట్ పెంచుకోవడం కూడా ఇది KPR మిల్స్ బిజినెస్ రిలేటెడ్గా ఫండమెంటల్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ IPO మార్కెట్లోకి రాబోతుంది. November 13 ఓపెన్ అవుతూ December 2 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. 2006లో స్టార్ట్ అయింది. నేమ్లోనే ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ అని. హెల్త్ ఇన్సూరెన్స్ ని సెల్ చేస్తుంటారు అండ్ ఈ సెగ్మెంట్ లో వీళ్ళకి 16% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. ఈ IPO ద్వారా 7,200 crore దగ్గరగా రైజ్ చేయాలనుకుంటున్నారు. అందులో నియర్లీ 75% దగ్గరగా OFSA మీన్స్ ఈ కంపెనీకి కాదు ప్రమోటర్స్కి వెళ్తుంది. ఈ కంపెనీలో రాకేష్ జుంజున్వాలా గారు వాటానైతే హోల్డ్ చేస్తున్నారు.
అండ్ వీళ్ళు 870 to 900 రూపీస్ ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ బ్యాండ్లో మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు. నెక్స్ట్ లైకా ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. November 22 అండ్ ఈవెన్ నిన్న కూడా లైకా ల్యాబ్స్ రిలేటెడ్గా ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు వాటానైతే పెంచుకున్నారు. November 22 అండ్ November 23 ఈ 2 డేస్లోనే నియర్లీ 10% దగ్గరగా వాటాను కొన్నారు. మీన్స్ నియర్లీ 2 డేస్లోనే 28 lakh షేర్స్ దగ్గరగా లైకా ల్యాబ్స్లో ఇప్కా వాళ్ళు బై చేశారు. ఇలా ఎక్వైర్ చేసిన తర్వాత కూడా అలా కొంటున్న వాటా కాకుండా లైకా ల్యాబ్స్కి సంబంధించి 26% దగ్గరగా వాటాని పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొనాలనుకుంటున్నారని, ఆ 26% దగ్గరగా వాటా కూడా 130 రూపీస్ 50 పైస్ దగ్గరగా పర్ షేర్ పెట్టి వీళ్ళు కొనబోతున్నారనేలా ఇప్కా ల్యాబ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ లైకా ల్యాబ్స్లో ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ లైకా ల్యాబ్స్ అనేది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. వీళ్ళు ఇంజెక్టబుల్స్, స్పెషల్లీ లయోఫిలైజ్డ్ ఇంజెక్షన్స్ ని తయారు చేస్తుంటారు. అండ్ ఈవెన్ టాపికల్ ఫార్ములేషన్స్ ని కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. ఈ సెగ్మెంట్ లో ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటూ వీళ్ళు ఆర్గానిక్ గా గ్రో అవడం కంటే ఇన్ఆర్గానిక్ గా ఇంకొక కంపెనీని అక్వైర్ చేసి అయితే ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. దీని ద్వారా లైకా ల్యాబొరేటరీస్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. లైకా ల్యాబొరేటరీస్ రిలేటెడ్గా ఇప్పటి వరకు బిజినెస్ మోస్ట్లీ డొమెస్టిక్గానే ఉంది. కానీ ఇప్పుడు ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు వీళ్ళతో కంబైన్ అయితే ఇంటర్నేషనల్గా లైకా ల్యాబొరేటరీస్కి ఎక్స్పోజర్ దొరుకుతుంది. బికాస్ ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళకి వచ్చే రెవెన్యూస్లో మోర్ దాన్ 50% దగ్గరగా రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంటాయి. కాబట్టి నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 2:30 అరౌండ్ మనకి ఐఆర్సిటీసీ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఐఆర్సిటీసీ వాళ్ళు కొన్ని ట్రైన్స్ లైక్ రాజధాని కానీ, శతాబ్ది కానీ, డురంటో ఇలా కొన్ని పర్టికులర్ ట్రైన్స్లో క్యాటరింగ్ సర్వీసెస్ మీన్స్ ఈ కుక్ ఫుడ్ సర్వీసెస్ని రీస్టార్ట్ చేసినట్లు రైల్వే బోర్డ్ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ. యూజువల్గా మంత్లీ ఎక్స్పైరీస్ అప్పుడు కొంత మార్కెట్ ఓల్టైల్గా మూవ్ అవుతుంటుంది. అండ్ డిసెంబర్ వీక్లీ అండ్ డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ప్రీవియస్గా కూడా 17,800 దగ్గర స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతూ వచ్చింది. అండ్ డౌన్ సైడ్ వీక్లీ అలాగే మంత్లీ ఉన్న డేటాని మనం కంపేర్ చేస్తుంటే 17,000 దగ్గర స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అవుతుంది. అండ్ రెస్ట్ ఉన్న డేటాలో 17,200 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్గా కూడా స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి టాప్ సైడ్ 17,800, డౌన్ సైడ్ 17,200. యాక్చువల్గా 100 పాయింట్స్ బిలో మూవ్ అయింది ఇప్పుడు సపోర్ట్, బికాస్ ఇవాళ మార్కెట్ ఫాలో అయ్యేసరికి. సో నియర్ వీక్ ఎక్స్పైరీస్లో ఏమో 17,300 to 17,600 ఈ 300 పాయింట్స్ జోన్లో ఉంటుందని డేటా బిల్డ్ అవుతుంది. బట్ మంత్లీ వీక్లీ వీటన్నిటి డేటాని కంబైన్ చేస్తుంటే 17,200 to 17,800 ఈ 600 పాయింట్స్ జోన్లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.